మాయలు చేయడానికి కేసీఆర్ మళ్లీ వస్తున్నాడని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ కార్యదర్శి బకం హారిక మాయలు చేయడానికి కేసీఆర్ మళ్లీ వస్తున్నాడని బీజేపీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ అన్నారు. వరంగల్ జిల్లా బీజేపీ కార్యదర్శి బకం హరిశంకర్ ఆధ్వర్యంలో జరిగిన ప్రెస్ మీట్లో జిల్లా అధ్యక్షుడు గంట రవికుమార్ మాట్లాడుతూ కాశ్మీర్ మృతులకు సంతాపం ప్రకటిస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 ముక్కలుగా చేసి మీరు తిరిగి వరంగల్లో రైతోత్సవ సభ ఏర్పాటు చేయడం సిగ్గుచేటని అన్నారు. కాకతీయ చరిత్ర కలిగిన నగరం 2 ముక్కలుగా చేసి చరిత్ర మరుగున పడేశారని అన్నారు. ప్రింట్ మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తూ ముందుగా ఉన్న పహల్గాం పర్యాటక ప్రాంతంలో హిందూ పర్యాటకులపై ఉగ్రదాడిని ఖండించడంలో ఇది ముంపు ప్రాంతమైంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన అమృత్ స్కీమ్ ఫండ్స్ అన్నిటినీ కూడా మీరు మిషన్ భగీరథతో కలుపుకొని ఆ ఫండ్స్ అన్నిటిని కూడా వాడుకొని 24 గంటలు మంచినీటి సరఫరా వరంగల్ గ్రేటర్ మున్సిపల్ 10 సంవత్సరాల కాలంలో ఎంజిఎం హాస్పిటల్లో ఒక చీపురు పుల్లంతా కూడా పనిచేయలేదు. కనీసం బిల్డింగ్లకు మరమ్మతులు కూడా చేయలేదు. వైద్య వరంగల్కి ఉత్తర తెలంగాణలోనే ఒక ఎంజిఎం హాస్పిటల్కి ఒక క్రెడిట్ ఉంది. ఎక్కడి నుంచి అయినా ఇక్కడికి వస్తారు. కానీ ఎంజిఎంని పట్టించుకున్న దాఖలాలు లేవు. అదేవిధంగా స్మార్ట్ సిటీ ఫండ్స్ స్థానిక ఎమ్మెల్యే నరేందర్ గారు వేల లక్షల రూపాయలు పెట్టి రోడ్లపైన వాల్ పెయింటింగ్స్ వేస్తున్నారు. మరి నేను వాళ్ళని సూటిగా ప్రశ్నిస్తున్నా, స్మార్ట్ సిటీ ఫండ్స్తో వచ్చిన కాంట్రాక్టర్ల దగ్గర ఎలక్షన్లు వస్తాయని కాంట్రాక్టర్ సొమ్ములు ముందే వసూలు చేసుకున్నావు. మరి ఆ పనులలో నాణ్యత లేదు. యాజ్ పర్ నామ్స్ ప్రకారం స్మార్ట్ సిటీ పనులు జరగట్లేదు. ఏ ముఖం పెట్టుకుని ప్రజలను వరంగల్ తూర్పు నుంచి తరలించాలని చూస్తున్నారు. అదేవిధంగా నర్సంపేటలో పెద్ద సుదర్శన్ గారు వారి మార్కబుల్ డెవలప్మెంట్ ఏమన్నా నర్సంపేటలో ఉందా? ఈరోజు వరంగల్ జిల్లాలో టీఆర్ఎస్ ప్రభుత్వం అభివృద్ధి చెందుతుంది. కిలవరంగల్లో మీరు ఏమన్నా డెవలప్మెంట్ చేశారా? మీరు కిలవరంగల్లో శిల్పారామం కడతామని చెప్పేసి అనేక వేదికలపైన మీరు మాట్లాడడం జరిగింది. మరి ఏ ఒక్క వేదిక మీద మీరు మాట్లాడిన వరంగల్కి ఇచ్చిన హామీలు నెరవేరలేదు. కూడా మీరు ఇచ్చిన హామీలు చేయలేదు. ఉద్యమకారులకు 200 గజాల స్థలాలు ఇస్తామని చెప్పారు. మరి ఉద్యమకారులతోనే మీరు అధికారం చలామణి చేసిన మీరు ఆ ఉద్యమకారులను మర్చిపోయారు. ఈ అనేక కళాకారులు విభిన్న సంస్కృతులు కూడా తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్నారు. ఉద్యోగులు పాల్గొన్నారు, యువకులు పాల్గొన్నారు, రైతులు పాల్గొన్నారు. సకల జనుల సమ్మెతో ఉద్యోగులు పెన్ డౌన్ పెట్టేసి పాల్గొంటే ఆ ఉద్యోగులకు మీరు 10 సంవత్సరాలలో చేసిన పిఆర్సీ ఏంటి? ఈ వరంగల్ ప్రజలు సూటిగా ముఖం పట్టుకొని అడుగుతున్నారు. చాయ్ హోటళ్ల దగ్గర, జంక్షన్లల్లో, బస్ స్టాండ్లల్లో, రైల్వే స్టేషన్లలో అసలు కేటీఆర్ ఏ ముఖం పెట్టుకొని అసలు వరంగల్కి ఏం చేసిళ్ళు అనే ఒక ప్రశ్న, ఒక చర్చ గత 4-5 రోజులలో అన్ని చౌరస్తలలో అవుతున్నది. కాబట్టి వారికి ఇప్పటికైనా చెప్తున్నాం, కళ్ళు బొల్లి మాటలు చెప్తే ప్రజలు హర్షించరు. ప్రజలు కూడా ఒకసారి ఆలోచన చేయాలి. మళ్ళీ పిట్టల ద్వారా వస్తున్నాడు, మళ్ళీ గారడి చేస్తాడు, బూరడి చేస్తాడు, మనల్ని మొత్తం అమాయక ఒక మాయా చిత్రం చూపిస్తాడు. కాబట్టి ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. వరంగల్ జిల్లాకి నరేంద్ర మోడీ గారు సమ్మక్క సారలమ్మ పేరుతో ములుగుల విశ్వవిద్యాలయాన్ని ఇచ్చారు. ప్రజలు ఒకసారి ఆలోచన చేయాలి. అదేవిధంగా మీరు మొన్న 2023 ఎన్నికలప్పుడు అప్పటి మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ గారు ఒక 500 కార్లతో కాన్వాయ్ చేసి 750 కోట్ల అభివృద్ధి పనులు చేస్తున్నామని అక్టోబర్లో కొబ్బరికాయలు కొట్టారు. మా మీడియా మిత్రులందరికీ తెలుసు. ఆ కాన్వాయ్ ఇక్కడ స్టార్ట్ అయితే దాదాపు వేస్తంబాల కూడా దాకున్నాయి. కార్లలో షో చేసిండ్రు, ప్రజలను మభ్యపెట్టిళ్ళు. కానీ కేటీఆర్ కొబ్బరికాయ కొట్టిన ఏ ఒక్క పని అయినా ఈరోజు పూర్తి అయిందా అనేది భారతీయ జనతా పార్టీ వరంగల్ జిల్లా ప్రశ్నిస్తుంది. కాబట్టి ఏ ముఖం పెట్టుకొని వాళ్ళు ఇక్కడ చేస్తున్నారు అనేది ప్రజలకు సమాధానం చెప్పిన తర్వాతనే రేపు వాళ్ళు సభావేదిక దగ్గరికి వెళ్ళాలని మేము వారికి అల్టిమేటం జారీ